నా పేరు నెల్లుట్ల శేఖర్. నేను తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్ ఎల్బీనగర్ ఓనర్ అసోసియేషన్ జోన్ ఎల్బీనగర్ జోన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గత 6 నెలల నుంచి బడా కంపెనీలు చేస్తున్న దౌర్జన్యాలకు నిరసనగా ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మా మార్జిన్లు మాకు ఇచ్చేంత వరకు మా ధర్నా ప్రోగ్రాం అనేది ఆగదు. ఈ రోజే కాదు, నిరంతరం చేస్తూనే ఉంటాము. కంపెనీలు దిగి వచ్చి మా మార్జిన్లు మాకు ఇచ్చేసి మేము ఏదైతే డిమాండ్స్ పెట్టామో ఆ డిమాండ్లకు అనుకూలంగా ఉన్నామని ఒక స్టేట్మెంట్ రావాలి. మాకు ఒక స్టేట్మెంట్ అంటే ఏదో వాళ్ళ కూర్చొని పేపర్లో ఇస్తున్నాం, ఆడ ఇస్తున్నాం, ఇడమిస్తున్నాం అంటే కాదు. ఒక లిఖితపూర్వకమైనది లేదా ఒక మీడియా ద్వారా కానీ ఏదైనా ఒక స్టేట్మెంట్ వస్తే అప్పుడు మా ధర్నా గురించి విరమించుకోవడానికి కానీ దేనికైనా ఆలోచిస్తాము. లేకుంటే అప్పటి వరకు మా ధర్నా చేస్తూనే ఉంటాము. ఈ ధర్నా ఇలాగే కొనసాగుతుంది. తక్షణమే బడా కంపెనీలు తక్షణమే మా మార్జిన్లు మాకు వెంటనే ఇచ్చేసేయాలి. గతంలో మార్జిన్లు ఎలా ఉన్నాయని క్వశ్చన్ చేస్తున్నారు. గతంలో మార్జిన్లు 30-35 రూపీస్ ఉండేది. అప్పుడు ఆ రేట్ అనేది ఏంటంటే అప్పట్లో 180-120 రూపాయలు సప్లై రేటు, అది చికెన్ రేట్ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్గా దాన్ని మొన్న 360 రూపాయలకు చికెన్ రేట్ చేసిరు. మా మార్జిన్ అనేది వచ్చేసి 16 రూపాయలకు చేసిరు. 16 రూపాయలు పెరుగుతూ పోతుంది కానీ చికెన్ రేటు మా మార్జిన్ మాత్రం తగ్గుతూ వచ్చింది. అందువల్లనే ఈ ధర్నా ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేసి April 1 బంద్ అని షాపులని స్వచ్ఛందంగా బంద్ చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అక్కడ చికెన్ షాపులను బంద్ చేసి మిత్రులందరూ స్వచ్ఛందంగా ఇంద్రపార్క్ ధర్నాకు వస్తున్నారు. ఈ వైఖరినైనా వాళ్ళు చూసి ఇంత ఇబ్బందులు ఉన్న చిన్న చిన్న షాపుల పైన వాళ్ళు దయదలిచి మా మార్జిన్లు మాకు ఇవ్వాలని సంపూర్ణంగా కోరుకుంటున్నాము. వాళ్ళు దిగి వచ్చి ఏదైనా సరే వాళ్ళు లిఖితపూర్వకంగా కానీ దీంట్లో ఇంకోటి మన గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా జోక్యం చేసుకుని దీనికి సంబంధిత మంత్రులు ఉన్నారు, దీనికి సంబంధిత అధికారులు ఉన్నారు. ఏం జరుగుతుంది అని దీనిపైన కొద్దిగా దృష్టి సారించి మా మార్జిన్లు మాకు ఇస్తూ చిన్న చిన్న వ్యాపారులకు ఒక భరోసా కల్పిస్తారని ఆశిస్తూ బిజినెస్ ఎట్లా ఉండదంటే చిన్న చిన్న షాపుల్లో రోజుకు కౌంటర్ సేల్ వచ్చేసి మొత్తం తగ్గిపోయింది. కౌంటర్ సేల్ మొత్తం తగ్గిపోయింది. 1 కేజీ చికెన్ తీసుకునేవారు ½ కేజీ చికెన్ మాత్రమే తీసుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే ఉన్న కిరాయిలు కూడా సగం పడిపోయి షట్టర్ కిరాయిలు కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాం. ఇటు మార్జిన్లు లేవు, ఇటు సేల్ లేదు. 350 రూపాయలు అంటే ఎవరు కొనే పరిస్థితి లేదు. సామాన్యుడైనటువంటి చికెన్ కొనే పరిస్థితులు కూడా లేడు. అలాంటిది ఈ రోజు మేము April 1 ధర్నా చేస్తున్నామని చెప్పి April 1 మేము షాపులు బంద్ చేస్తున్నామని చెప్పి ఒక ప్రకటన ఇయ్యంగానే కనీసం 360 రూపాయల చికెన్ ని ఈ రోజు 250 రూపాయలు చేసిరు. ఈ రోజు 250 రూపాయలు చేసి బడా కంపెనీలు ఏం చెప్తున్నాయంటే మేము రేట్లు తగ్గించాం, సామాన్యులకు అనుకూలంగా ఉన్నాం, మీ మార్జిన్లు మీకు ఇస్తున్నామని చెప్పి ఇప్పుడు కొద్దిగా హెచ్చుతగ్గులు చేస్తున్నారు. అలా కాకుండా మాకు ఒక నమ్మకమైనది మీరు ఒక భరోసా ఇస్తే అప్పటి వరకు మేము ఈ ధర్నా విరమించుకోము. భరోసా ఇచ్చినాడు మాత్రమే ఈ ధర్నా విరమించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.